విశాఖకు మరో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రాబోతుంది. ప్రస్తుతం కేజీహెచ్ కి అనుబంధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నడుస్తోంది. ఇప్పుడు నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రికి అనుబంధంగా 50 సీట్లతో వైద్య కళాశాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. వైజాగ్ లో ప్రస్తుతం 200 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రి నడుస్తోంది. ఈ హాస్పిటల్ ని మరింత విస్తరించి అనుబంధంగా మెడికల్ కాలేజీ నిర్మించాలని ఈఎస్ఐ కార్పొరేషన్ భావిస్తుంది. ప్రస్తుతం పోర్టు స్థలాన్ని లీజ్ కు తీసుకొని నిర్మించిన ఈ ఆసుపత్రిని రాష్ట్ర ఈఎస్ఐ విభాగం నడిపిస్తుంది. సమీపంలోనే కేంద్ర ఈఎస్ఐ ఆధ్వర్యంలో 350 పడకలతో మరో భారీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. ఈ పనులు పూర్తయ్యే వరకు రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న ఆసుపత్రిని తమకు అప్పగిస్తే మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభిస్తామని సెంట్రల్ ఈఎస్ఐ కార్పొరేషన్ ప్రతిపాదించింది. మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఆసుపత్రిని కేంద్ర విభాగానికి అప్పగిస్తే అదనంగా తాత్కాలిక నిర్మాణాలు చేసి వైద్య కళాశాల అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ హాస్టల్స్ కోసం ప్రైవేట్ భవనాలను అద్దెకి తీసుకోవాలని భావిస్తున్నారు. అలా అయితే ఈ ఏడాది 2026-27 విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కాలేజీని ప్రారంభించే అవకాశం ఉంటుంది. లేకపోతే మరో ఏడాది ఆలస్యం అవుతుంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి సంబంధించిన రాష్ట్ర కేంద్ర విభాగాల మధ్య సమన్వయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ఈఎస్ఐ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ కు అప్పగిస్తే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది సర్దుబాటు ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది. హైదరాబాద్ లో ఈఎస్ఐ నిర్మించిన మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఏపీలో ఈఎస్ఐ వైద్య కళాశాలను రాష్ట్రానికి అప్పగిస్తారా, కేంద్రమే నిర్వహిస్తుందా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.